ఈ ఏడాది కాలభైరవుడి జయంతి ఎప్పుడు? శివ పురాణం ప్రకారం ఎలా అవతరించాడో తెలుసా? శివుని ఉగ్రరూపమైన కాలభైరవుడి జన్మదినాన్ని ప్రతి సంవత్సరం కార్తీక మాసంలోని శుక్లపక్ష అష్టమి తిథిన జరుపుకుంటారు. ఈ రోజున కాలభైరవుడిని పూజించిన వ్యక్తి అన్ని కష్టాల నుంచి, అకాల మరణ భయం నుంచి విముక్తి పొందుతాడని నమ్మకం. ఈ ఏడాది నవంబర్ 22వ తేదీ శుక్రవారం కాలాష్టమి అంటే కాలభైరవుడు జన్మదినోత్సవం జరుపుకోనున్నారు. పురాణ గ్రంథాలలో కాలభైరవుడు అపరిమిత శక్తుల దేవుడిగా పరిగణించబడ్డాడు. శివుని ఈ అవతారం మూలానికి సంబంధించిన కథ ఒకటి శివ పురాణంలో ఉంది. శివపురాణంలోని శ్రీ శత్రుద్ర సంహిత 8వ అధ్యాయం భైరవ అవతారంలో కాలభైరవుని జనన మూలం వివరించబడింది. శివ పురాణం ప్రకారం ఒకప్పుడు బ్రహ్మదేవుడు సుమేరు పర్వతంపై కూర్చొని ధ్యానం చేస్తున్నాడు. అప్పుడు దేవతలు అతని వద్దకు వచ్చి ముకులిత హస్తాలతో స్వాగతం పలికారు. ఆ తర్వాత ఈ ప్రపంచంలో నశించని అంశం ఏమిటి అని అడగటం మొదలుపెట్టాడు. నాకంటే గొప్పవాడు లేడని బ్రహ్మ చెప్పాడు. తన నుంచే ప్రపంచం పుట్టింది, తన వల్లనే ప్రపంచం మొదలవుతుంది, అంతమవుతుంది. బ్రహ్మ విష్ణువుల మధ్య వివాదం. బ్రహ్మ తన గురించి చెప్పిన మాటలు విని అక్కడ ఉన్న శ్రీ మహావిష్ణువు చాలా బాధపడ్డాడు. అప్పుడు విష్ణువు బ్రహ్మతో మాట్లాడుతూ, నా ఆజ్ఞ ప్రకారం మీరు విశ్వ సృష్టికర్త కనుక మిమ్మల్ని మీరు పొగుడుకోవద్దు. ఆ తర్వాత ఇద్దరు తాను గొప్ప అంటూ వాడుకోవటం మొదలుపెట్టారు. తామే గొప్పవరమని నిరూపించుకోవటానికి వేదాలు పఠించారు. క్రమక్రమంగా వారి వివాదం పెరిగింది. ఆ తరువాత అతను 4 వేదాలను వాటి ఔన్నత్యాన్ని గురించి అడిగాడు. అప్పుడు ఋగ్వేదం శివుడిని స్మరిస్తూ, ఓం బ్రాహ్మణ హే శ్రీహరి, భూమి అంతా ఎవరిలో నివసిస్తుందో అతడే శివుడు. అప్పుడు యజుర్వేదం శివుని అనుగ్రహం వల్లనే వేదాల ప్రామాణికత రుజువవుతుందని చెప్పింది. ఆ తర్వాత సామవేదం మాట్లాడుతూ, సమస్త లోక ప్రజలను తప్పుదోవ పట్టించేవాడు, అతని తేజస్సుతో ప్రపంచం మొత్తాన్ని వెలుగులోకి తెస్తుంది, ఆయనే త్రయంబకుడు శివుడు.